ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అక్కడ అసైన్డ్ భూములకు భలే గిరాకీ. 100 కోట్ల విలువ చేసే భూమిని సైతం అక్కడి నాయకులు అప్పనంగా బొక్కిస్తారు. కోట్ల విలువైన భూములను లక్షలతో ముగించేస్తారు. మనం ఒకటి అంటూ ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీల నాయకులే వాటాలేసేసుకుంటారు. ఇంతకీ ఏ జిల్లాలో ఈ వ్యవహారం సాగుతోంది? ఇందులో ఎవరెవరు కీలకంగా వ్యవహరిస్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. అసైన్డ్ భూములు కొనడం, అమ్మడం నిషేధం. ఇది మనలో మాట కాదు, గవర్నమెంట్ రూల్. పేదలకు పంచిన భూములను, ఫ్లాట్లను ఏజ్ ఫర్ రూల్ ప్రకారమే వాడుకోవాలి. ఇలా ఇవ్వగానే అలా అమ్మేస్తాం, మా బంధువులకు ఇచ్చేస్తామంటే కుదరదు. అయితే ప్రతి రూల్లోనూ కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. వాటిని అడ్డు పెట్టుకొని 100 కోట్లకు పడగలెత్తుతున్నారు సంగారెడ్డి జిల్లా పొలిటికల్ లీడర్లు. ఏకంగా 250 ఎకరాల ప్రభుత్వ భూమి పేదల నుంచి లాగేసుకొని అప్పనంతా ఆరగించేశారు. అయిన వాళ్లకు కట్టబెట్టేశారు. వాళ్లకు అయిన వాళ్ళంటే చుట్టాల్లో, దోస్తులో కాదు, పేరు మోసిన రియల్టర్లు, తిమ్మిని బమ్మిని చేయగల సామర్థ్యులు. సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో గుట్టుగా సాగిన భూదందాలో రాజకీయ నాయకులు మాత్రమే కాదు, పేరు మోసిన అధికారులు భాగస్వాములయ్యారు. గతంలో సంగారెడ్డి జిల్లాలో కీలక అధికారి చక్రం తిప్పితే రాష్ట్ర సచివాలయంలోని మరో కీలక అధికారి ఆ వ్యవహారాన్నంతా చక్కబెట్టారు. ఇందుకోసం ప్రభుత్వ భూములకు ఏకంగా ఎన్ఓసి లే ఇచ్చేశారు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ను పెట్టేసి అసైన్డ్ భూమిని కాస్త పట్టాభూమిగా మార్చేస్తారు. ఇంకేముంది, ఏళ్ల తరబడి నిషేధిత జాబితాలో ఉన్న అసైన్డ్ భూములకు చకచకా ఎన్ఓసీలు వచ్చేస్తాయి. ఆ ఖరీదైన భూములు ప్రైవేట్ రియల్టర్స్ చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే భూదందాలో అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్ష నేతలు ఒక్కటవ్వడమే. ఇదంతా వింటుంటే ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పొలిటికల్ సాంగ్ గుర్తొస్తుంది. గెలిచాము యుద్ధము చల్ కేల్ ఖతము, ఇక పగలేంది బై ప్రతీకారం ఏంది బై. ఈ నేల కోసం అన్నట్లుగా ఉంది ఈ భూదందాలో నేతల ములాఖాత్లు చూస్తే. నాటి నేటి ప్రభుత్వ పెద్దలే అసైన్డ్ భూములను గద్దల్లా ఎగరేసుకుపోతున్నారు. 100 కోట్ల విలువ చేసే భూములను అప్పనంగా కాజేసుకుని జేబులు నింపుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక సంగారెడ్డికి కూతవేటు దూరంలో ఉన్న పోతిరెడ్డిపల్లిలోని 153, 154, 155, 161ని సర్వే నంబర్లో దాదాపు 250 ఎకరాల భూమిని గద్దల్లా తన్నేసుకుంటుంటే వాటిని పొందిన లబ్ధిదారులు మాత్రం దిక్కుతోచక దిగాలు చెందుతున్నారు. 2007లో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డే ఇచ్చిన ఇళ్ల పట్టాలను సైతం రద్దు చేసి రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇటీవల కొంతమంది పేదలు తమ ప్లాట్ల కోసం ఆ భూముల శివారులోకి వెళ్తే పోలీసులను పెట్టి గెంటించేశారు. గతంలో ప్రభుత్వం పేదలకు పంచిన భూములను బలవంతంగా లాగేసుకున్నారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారులది కూడా కీలక పాత్ర అని టాక్ వినిపిస్తోంది. భూ పంపిణీ, ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన తర్వాత గడువులోగా అవి వాడుకలో లేకుంటే వెనక్కి తీసేసుకుంటామని మీకు ఇచ్చిన పట్టాలోనే రాసి ఉంది కదా అని తెలియకుండానే ఇప్పుడు గొడవకు వచ్చారా అంటూ రెవెన్యూ ఆఫీసర్స్. పట్టాలు ఇచ్చినప్పుడు రూల్స్ పెట్టిన అధికారులు ఇచ్చిన భూమిని సాగుకు యోగ్యమయ్యేందుకు సహకరించారా? పోనీ ఇల్లు కట్టుకుంటామంటే ప్రభుత్వ పథకాలేమైనా జత చేశారా అంటే అదీ లేదు. కానీ రూల్స్ మాత్రం స్ట్రిక్ట్ గా ఫాలో అవుతామంటారు. ఎందుకంటే పేదల భూములను లాగేసుకున్నా పెద్దగా పట్టించుకునే నాదుడు ఉండరు కాబట్టి. విచిత్రం ఏమిటంటే సంగారెడ్డిలో పేదల భూములను లాక్కొని వెంచర్లు వేస్తుంటే ప్రతిపక్షాలు కూడా మౌనంగా ఉన్నాయి. ఇదేం దబాయింపు అని అడగడానికి కూడా ప్రతిపక్ష పార్టీ నేతలు జంకుతున్నారు. నిజానికి ప్రతిపక్ష నేతల్లో ఉన్నది భయం కాదు, సర్కారు భూముల్లో తమ వాటా ఎక్కడ పోతుందోనన్న ఆందోళన అని బాధితులే చెబుతున్నారు. అందుకే వాళ్లకు మేం కనిపించడం లేదంటూ గుండెలు బాదుకుంటున్నారు. 153/4, 153/5, 153/24లో 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అప్పటి ఎమ్మెల్యే సంగారెడ్డి ఎమ్మెల్యే గౌరవనీయులు జగ్గారెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఈ సర్వే నంబర్లలో 80 మందికి 80 గజాల చొప్పున ప్లాట్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మౌలిక వసతులు లేక రోడ్లు కానీ, కరెంటు కానీ, నీరు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేక ఈ ప్లాట్ల సభ్యులు ఇక్కడ జీవనం కొనసాగించలేకపోయారు. ప్రస్తుత తరుణంలో ఇక్కడ రోడ్లు, డ్రైనేజీ, కరెంటు వ్యవస్థ, మౌలిక వసతులు వస్తున్న సందర్భంలో
మాకు ఇచ్చినటువంటి ప్లాట్లను కబ్జా చేయడానికి టీజేఆర్ కన్స్ట్రక్షన్ అనే సంస్థ ఒక వారం రోజుల నుండి మా ప్లాట్లను డ్యామేజ్ చేస్తూ వాళ్ళకు అనుకూలంగా రోడ్లు వేస్తూ వాళ్ళకు అనుకూలంగా కడీలను పాతూ ఏదైతే మా పాత కడీలు ఉన్నాయో మా బౌండరీస్ ఉన్నాయో వాటినన్నిటిని చెడగొట్టి మా ప్లాట్లను మాయి కదా కావు అని చెప్పేసి నిరూపించడానికి ఒక కుట్ర పన్నుతున్నారు. అయితే సంగారెడ్డిలో జరుగుతున్న భూదందా ఉన్నత స్థాయి అధికారి నుంచి పెద్ద పెద్ద ఆఫీసర్ల వరకు తెలియంది కాదు. కానీ ఇదేంటని ఏ ఒక్కరూ ప్రశ్నించలేదు. ఎందుకంటే వారికి వాళ్ళ కుర్చీ ఉద్యోగం కాపాడుకోవడమే ముఖ్యం. ఏదైనా సమస్య వచ్చినప్పుడో కోర్టుల నుంచి మొట్టికాయలు వచ్చినప్పుడో స్పందిస్తారు. కానీ భూముల వ్యవహారంలో నామమాత్రంగా కూడా మాట్లాడరు. ఏదేమైనా సంగారెడ్డి జిల్లాలో అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చడం, ఇందుకోసం ఎన్ఓసీలు ఇవ్వడం స్థానికంగా చర్చనీయాంశమైంది.